కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ ఆశలు నెరవేరుతాయనే నమ్మకం ఉద్యోగులందరిలో ఉందని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ లాభపడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి ఆర్టీసీ ఈయూ అమరావతి ఏపీజేఏసీ సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఎలా చేయగలుగుతాడు? దాదాపు 700 మంది 800 మంది ఉంటే ఒక్కడ వర్క్ చేస్తే అది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి అటువంటి వేకెన్సీలు నింపటం కానివ్వండి, లేదా మనకు కూడా బోర్డులో మెంబర్షిప్ అంటే ఈ యొక్క ఆర్టీసీని నడపటంలో మరి ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అందులో పనిచేసేటువంటి ప్రధానమైనటువంటి ఉద్యోగ వర్గంగా మనకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి మన యొక్క మెంబర్షిప్ని దాంట్లో కూడా బోర్డు మెంబర్లకు ఇచ్చే పద్ధతులను కూడా తిరిగి పాటించడం కానీ, అదేవిధంగా మరి మన యొక్క అసోసియేషన్లకు ఉన్నటువంటి మరి ఓడి సదుపాయాలు అన్ని కూడా పునరుద్ధరణ చేయటం కానీ, మన భవనాలు మనకి కొత్తగా రాజధానిలో ఏర్పాటవుతున్నప్పుడు మనకు కూడా కొంత